తిన్నాడు, అలా పెడితే తిన్నాడుగా. రేపు నేను అలా చేస్తే శివాలయానికి వచ్చి మహాపాపం సంక్రమిస్తుంది. ఆయనకు అంతే తెలుసు, ఆ భూమికలోనే ఉన్నాడు. కానీ ఆయన గుండెల నిండా ప్రేమ ఉంది, దాన్ని శంకరుడు తీసుకున్నాడు. నాకు అంతకన్నా పై భూమిక మీద ఉన్నాను, నాకు తెలుసు అలా చేయకూడదని తెలుసు. అంతకన్నా ఇంకొకలా చేయగలిగిన భూమికలో నేనున్నాను, నేను అలాగే చెయ్యాలి. అందుకే ఒక భూమిక మీద ఉన్నవాడు కింద భూమిక మీదకి రాకూడదు, అది కిందకి దిగిపోవడం. పై భూమికను ఎక్కాలి, పై మెట్లు ఎక్కుతూ వెళ్ళాలి. ఒక్కొక్కసారి యువతలవాడు ఉండడం కాదు పెంకితనం, అవతలవాడు పెంకితనం కల్పిస్తాడు, అదో చమత్కారం. కల్పించి సంతోషిస్తాడు, ఆయన లీల అది. ఆయన అదో చమత్కారమైన పరీక్ష పెడతాడు. అర్జునుడు పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. పరమశివుడి గురించి తపస్సు చేస్తున్నటువంటి అర్జునుడికి శంకరుడు కనపడితే ధనస్సు పెట్టి కొడదాం, ఆయనతో మల్లయుద్ధం చేద్దాం, ఆయన్ని గుద్దుదాం, ఆయన్ని కౌగులించుకుందాం, కింద పడదాం, మీద పడదాం అని ఆయన ఏం అనుకోలేదు. ఆయన్ని దర్శనం చెయ్యాలి అని ఒక రూపంతో కనపడమని అడిగాడు. రేపు పొద్దున్న పాశుపతాస్త్రం పట్టుకోవాలి అంటే గొప్ప శక్తి ఉండాలి, అది తనని ముట్టుకుంటేనే వస్తుంది. అందుకే తనతో అర్జునుడి శరీరం రాపాడించాలి, అప్పుడు పాశుపతాస్త్రం పట్టుకునే శక్తి పొందుతాడు. అందుకని ఆయన ఒక బోయవాడి రూపంలో వచ్చాడు, కిరాతుడిగా వచ్చాడు. అర్జునుడు శివుడు కిరాతుడుగా వచ్చాడని తెలుసుకోలేకపోయాడు. తెలుసుకోలేక ఏదో పంది వచ్చింది, పందిని ఆయన కొట్టాడు, ఈయన కొట్టాడు, అటు ఇటు బాణాలు తగిలాయి, నేను కొట్టానని ఈయన అన్నాడు, ఆయన కొట్టానని ఆయన అన్నాడు, ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. ఆఖరికి ఎంతసేపు చేస్తాడు ఆయన మాత్రం? నన్ను శివుడిగా చూస్తే తప్ప అర్థం చేసుకోలేడు. కాబట్టి టక్కన ఎలా ఏ రూపంగా చూస్తే శివుడు అనుకుంటున్నాడో, ఆయన భావన ఉందో అలా కనబడ్డాడు. కాబట్టి ఓ చంద్రరేఖ, ఓ పెద్ద జటాజూటం, దాని మీద ఓ కిరీటం, ఏదో గజ చర్మం, అస్థిమాల అన్నీ వేసుకుని ఎదురుగుండా నిలబడ్డాడు. శంకరా, నీకన్నా నాకు దిక్కెవరు, నువ్వు తప్ప నాకు దిక్కు లేరని ఆయన పాదాల మీద పడిపోయి నమస్కారం చేశాడు. ఇప్పుడు శంకరుడు ఎంతో సంతోషపడిపోయి నువ్వు ఇంత యుద్ధం చేసింది నా దగ్గర ఈ పాశుపతాస్త్రం తీసుకోవడానికి కదా, ఇదిగో నీకు పాశుపతాస్త్రం ఇస్తున్నానన్నాడు. ఇప్పటి వరకు శంకరుడి గుణాలు తెలియవా అంటే తెలుసు, కానీ ఎదురుగుండా కిరాతుడుగా వస్తే మాత్రం గుర్తుపట్టలేకపోయాడు. కాబట్టి ఆయన ఒక రూపాన్ని పొందగలడు, ఆయన ఒక రూపాన్ని పొందకుండా అంతటా నిలబడగలడు. ఇందులో అష్టమూర్తి తత్వము అని పరమేశ్వరుడు 8 మూర్తులుగా ఉంటాడు. ఈ 8 మూర్తులుగా ఉండేటటువంటి లక్షణం అందరికీ కూడా భగవంతుని యందు చేరడానికి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి, యథార్థానికి భక్తి మార్గంలో నడిచేటప్పుడు ఉపాసన అని నేను అన్నాను కదా, దగ్గరగా జరుగుట అని, బాగా దగ్గరగా జరిగిపోవడానికి దీనికన్నా సులభమైనటువంటి సాధనము ఇక లేదు. అలా అందరూ ఆ భూమిక యందు నిలబడలేరు, కానీ అందరినీ దగ్గరగా జరపాలి. సామాన్యుడు ఏం చేయగలడు? అది చేస్తే శంకర భగవత్పాదులు లాంటి మహాపురుషులు చెయ్యాలి. భోరంభాంశనలో నిలోంబరమహార్నాథో హిమాంసు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాణ్యకించన విద్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీగురుమూర్తయే నమయిదం శ్రీదక్షిణామూర్తయే అన్నారు. భగవంతుడు 8 రూపములలో ఉన్నాడు. నీకు కావలసింది రూపం కదా, రూపం నీ ఎదురుగుండా ఉంటే కదా నామం వస్తుంది. ఇవి రెండు ఒకదాన్నొకటి విడిచిపెట్టవసమండి. రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. ఇదొకటి చమత్కారం, మీరు బాగా పట్టుకోవాలి. నేను ఒక రూపం చెప్పాను అనుకోండి, మీరు నామం చెప్తారు. తల మీద ఇలా అర్ధచంద్రవంక ఉండి, పెద్ద జటాజూటం ఉండి, అందులో గంగ ఉంటుంది, ఇలా తడిసిపోయి ఉంటుంది జుత్తు, ఏనుగు చర్మం కట్టుకుని పైన ఇలా ఓ జింక చర్మం లాంటిది వేసుకుని, ఇలా అరమోట్పు కన్నులతో ఉండి, పక్కన ఇలా 3 మొనలున్నటువంటి త్రిశూలాన్ని పెట్టి దానికి ఒక కమండలం పక్కన పెట్టుకుని, ఇలా చేతిలో చెయ్యి వేసుకుని పద్మాసనం వేసి కూర్చుంటాడు. ఎవరైనా శివుడు అంటాం. ఓ రూపం చెప్పాననుకోండి, నామం చెప్తారు. నేను శివుడు అన్నాను అనుకోండి, మీరు రూపం చెప్తారు కదా. నామం చెప్తే రూపం చెప్తారు, రూపం చెప్తే నామం చెప్తారు. ఇప్పుడు ఆ రూపం ఇంట్లో ఉంది, బయటికి వస్తే పూజ గదికి దూరం అయిపోయాను. గుళ్ళో రూపం ఉంది, బయటికి వెడితే నేను గుళ్ళో లేను, దేవుడికి దగ్గరగా లేను, వీధిలోకి వెళ్ళాను. ఇది కదా భావన కాదు. ఎప్పుడూ నువ్వు భగవంతుడికి దగ్గరగానే ఉన్నావు. నీకు భగవంతుడి కన్నా దూరంగా ఉండే అవకాశం అసలు జీవితంలో లేదు. ఎప్పుడూ భగవంతుని యందే ఉన్నావు.
అప్పుడు భక్తి నిలబడి శాంతి కలుగుతుంది, భేదభావం పోతుంది. ఇప్పుడు ఇది కానిది ఏది ఉంది అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు అది కానిది ఇంకొకటి లేదు, కాబట్టి ఉన్నది శివుడు ఒక్కడే అవగతమవుతుంది. ఇది పెద్ద తోపు. ఆ తోసేయడంలో శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. శివుడు 8 రూపములుగా ఉన్నాడు. భూమి శివుడు, అగ్ని శివుడు, నీరు శివుడు, వాయువు శివుడు, ఆకాశము శివుడు, సూర్యుడు శివుడు, చంద్రుడు శివుడు, నేననుకుంటున్న జీవుడు శివుడు. ఈ 8గా శివుడు వస్తే దాన్ని అష్టమూర్తి తత్వము అంటారు. అష్ట అంటే 8, మూర్తి అంటే ఆ రూపమును ధరించుట. కాంచీపురంలో పృథివీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండూలో యజమానలింగం. ఈ 8 లింగస్వరూపాలై ఉంటాయి.